గా శ్రీదేవి గారితో ప్రారంభిద్దాం. శ్రీదేవి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, శ్రీదేవి గారు అంటే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అధికారం చేతిలో ఉంటే అత్యంత వ్యక్తిగత విషయమైనటువంటి ఇద్దరి మధ్య సంభాషణని వినడం అంత సులువా అనేది ఈరోజు చాలామందికి వచ్చేటువంటి డౌట్. అసలు ఆ వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత గోప్యతకు ఈ దేశంలో స్థానం లేదా అనేటువంటి చర్చ కూడా రాకపోలేదు. ఏం చెప్తారు దీని గురించి? సార్ ఇప్పుడు సార్ నమస్తే. ఇప్పుడు మనకి ఐఫోన్లు వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈజీ అయిపోయినాయి సార్. ప్రతిరోజు ఫోన్ ఓపెన్ చేయగానే కూడా మనకి ఏమొస్తుంది, మనని మోసం చేయడానికి మా ఓటీపీ అడుగుతున్నారు, మనీ అవి అడుగుతున్నారు, ఇవి అడుగుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అధికారులు, పెద్ద అధికారులు ఏం చేస్తున్నారు, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయటం, ఇవి చేయటము చాలా మందికి చేస్తున్నారండి. ఇప్పుడు హీరోయిన్లకి చేస్తున్నారు, లేడీస్ ని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇవి రోజు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులను ఒక్కళ్ళనే కాదు ఫోన్ ట్యాప్ చేసేది, హీరోయిన్లని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఫోన్ ట్యాపింగ్ చేయటము, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటము. అవునండి, ఫోన్ లో మనం ఏవో మాట్లాడుకుంటున్నాం, అవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం ఎక్కువైపోయింది. ఇప్పుడే కదా సార్, ఇది చేయబట్టే 5 సంవత్సరాల నుంచి ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ జరుగుతున్నాయి అని వస్తూనే ఉన్నాయి. ఖమ్మం దగ్గరలో ముదిగుండ మండలంలో కూడా ఒకటి ఫోన్ ట్రాపింగ్ యూనిట్ పెట్టారని కూడా తెలిసింది సార్. 2 years బ్యాక్ అక్కడ పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇలాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఎవరి ఫోన్ లో మాట్లాడటానికి కూడా సీక్రెట్లు భయంగా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ లో మాట్లాడొచ్చు, ఈజీ అయింది. లెటర్స్ పోయి హాయిగా ఫోన్లు వచ్చాయి మనకి, వాట్సాప్లు వచ్చాయి అనుకున్నాం. వాట్సాప్ కాల్లో కూడా మాట్లాడి అసభ్యకరమైన ఫోటోలను చిత్రీకరించి మళ్ళీ వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తూ, ఇలాంటివి రోజు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మన ఎంత టెక్నాలజీ పెరుగుతోందో అంత టెక్నాలజీకి బదులు మనకి అన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి సార్. లాభాలు ఉన్నాయి అనుకుంటున్నాం టెక్నాలజీ. ఇప్పుడు ఒక నిమిషంలో మనం అమెరికాకి మాట్లాడొచ్చు, ఒక సెకండ్ లో వాళ్ళకి మనం కనపడొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అంతకంటే కూడా నష్టాలు కూడా అంతే జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్ వల్ల.